IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాలపై ఆ పార్టీ అధిష్టానం ఏర్పాటు చేసిన కురియన్ కమిటీ నేడు తెలంగాణలో పర్యటించనుంది. రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా బీజేపీతో సమానంగా 8 సీట్లు రావడాన్ని కాంగ్రెస్ అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. ఇందుకు కారణం కారకులు ఎవరన్నది నిర్ధారించేందుకు సీనియర్ నేత పీజే కురియన్ నేతృత్వంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 3 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనుంది. క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి ఓటమికి గల కారణాలు, బాధ్యులపై అధిష్టానానికి నివేదిక సమర్పించనుంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ 9 ఎంపీ సీట్లను ఖచ్చితంగా గెలుచుకుంటుందని, మరికొంతమంది కష్టపడితే 12 నుంచి 14 స్థానాలను కైవసం చేసుకోవచ్చని మొదట్లో భావించింది. మహబూబ్ నగర్, ఆదిలాబాద్, సికింద్రాబాద్ లోక్సభ స్థానాల్లో గెలుస్తామని ధీమాగా ఉన్నా అక్కడే ఓటమి చెందడం పార్టీని అసంతృప్తికి లోను చేస్తోంది. కురియన్ కమిటీ సభ్యులు ఈ నియోజకవర్గాల్లో పర్యటించి ఆయా జిల్లాల్లోని కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గ ముఖ్య నేతలను కలిసి ఓటమికి కారణాలు, వారి అభిప్రాయాలు సేకరించనున్నట్టు తెలుస్తోంది. ఓడిపోయిన అభ్యర్థులను నియోజకవర్గపు ఇన్ఛార్జిగా వ్యవహరించిన మంత్రిని, ఆ పరిధిలోని ఎమ్మెల్యేలను, ముఖ్య నేతలను, మంత్రి పదవులు, నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్న వారితో కమిటీ స్వయంగా మాట్లాడనుంది. ఈ నివేదిక ఆధారంగానే కొత్త పీసీసీ అధ్యక్షుడి నియామకం, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యమిస్తామని అధిష్టానం తాజాగా సంకేతాలు ఇచ్చింది. ఈ నివేదికపైనే తమ రాజకీయ భవిష్యత్తు ముడిపడి ఉందని భావిస్తున్న నేతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వారితో పాటు ప్రస్తుత మంత్రులకు కూడా తమ శాఖలు ఉంటాయో ఊడుతాయోనన్న భయం పట్టుకుంది.